హైదరాబాద్లోని బీర్పేటలో మాజీ సైనికుడు భార్య వెంకట మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించారు. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. భార్యను తానే చంపానని, ఆధారాలుంటే అరెస్టు చేసుకోండని విచారణలో సవాల్ విసిరిన నిందితుడు గురుమూర్తి ఆట కట్టించాడు పోలీసులు. కేసు నుంచి తప్పించుకోవడానికి మాజీ సైనికుడు పగడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్గా మారింది. భార్య మాధవి మృతదేహాన్ని గురుమూర్తి ముక్కలుగా నరికి వాటిని కుక్కర్లో ఉడికించినట్లు తొలుత భావించారు. కానీ బకెట్ నీళ్లలో ముక్కలు వేస్తూ హీటర్ పెట్టి విడతల వారీగా ఉడికించినట్లు తాజాగా వెల్లడైనట్లు తెలిసిందే. ఆ తర్వాత అవశేషాలను మీర్పేట చెరువులో పడేసి ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేశాడు. కేసు ఫైల్ కావడంతో అత్యాధునిక బ్లూరేస్ టెక్నాలజీతో ఆ ఇంట్లో మాంసం, రక్త మానవాళ్లను గుర్తించిన పోలీసులు గురుమూర్తి అసలు నిందితుడని నిర్ధారణకొచ్చారు. మృతదేహాన్ని నరకడానికి ఉపయోగించిన కత్తి, చెక్క మొద్దును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆ కత్తిని ఏం చేశాడు అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కొన్నాళ్ల కిందట బంధువుల ఇంట్లో జరిగిన వేడుకలో అత్తమామలు తనతో వ్యవహరించిన తీరును గురుమూర్తి తీవ్ర అవమానకరంగా భావించాడు. దాన్ని మనసులో ఉంచుకొని అవకాశం దొరికినప్పుడల్లా మాధవితో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ కోసం భార్య తన 2 పిల్లలతో కలిసి నగరంలో ఉండే తన సోదరింటికెళ్లాడు. అక్కడే ఈ కుటుంబం పండుగ జరుపుకుంది. పిల్లలకు సెలవులు కావడంతో వారిని సోదరి ఇంటి దగ్గర వదిలేసి జనవరి 14న సాయంత్రం గురుమూర్తి, మాధవి తిరిగొచ్చారు. ఆ మర్నాడు రాత్రి మాధవితో గొడవపడిన గురుమూర్తి ఆమెను కొట్టి విసురుగా తోసేయడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కంగారు పడిపోయిన గురుమూర్తి కేసు తనపై రాకుండా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్లో రాత్రంతా వీడియోలు చూసి జనవరి 16న ఉదయం భార్య మృతదేహాన్ని బాత్రూం వద్దకు లాక్కెళ్లాడు. అక్కడ చెక్క మొద్దుపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ రోజంతా అదే పనిలో ఉన్న నిందితుడు రాత్రికి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు. అనంతరం వాటిని మూటగట్టి మీర్పేట పెద్ద చెరువులో పడేశాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆధారాలు దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేశాడు. ఇంటి యజమాని కుటుంబంతో సహా బెంగళూరులో ఉండటం, పిల్లలు సోదరి ఇంట్లో ఉండడంతో గురుమూర్తికి కలిసొచ్చింది. జనవరి 17న మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనతో గొడవపడి అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో మాధవి తల్లి సుబ్బమ్మ మీర్పేటకొచ్చి అల్లుడితో కలిసి బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వాకపు చేసింది. ఆ మర్నాడు అల్లుడితో కలిసి వెళ్లి మీర్పేట పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. గురుమూర్తి చెప్పినట్లుగా మాధవి ఇంట్లో నుంచి వెళ్లినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు. అతడిపైనే పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. తానే భార్యను చంపినట్లు ఒప్పుకున్నాడు. కానీ బలమైన ఆధారాలు లభించకపోవడంతో బ్లూరేస్ టెక్నాలజీ సహాయం తీసుకున్నారు. బాత్రూంలో గదిలో ఉన్న దుస్తులపై మృతదేహాన్ని ముక్కలు చేసిన చెక్క మొద్దుపై కంటికి కనిపించని మానవ అవశేషాలు టెక్నాలజీ ద్వారా లభించాయి. శాస్త్రీయ ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నేడు రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మీర్పేట పెద్ద చెరువులో పోలీసులు గాలించారు. మృతదేహానికి సంబంధించిన మాంసం ముద్దలను గుర్తించినట్లు కూడా తెలిసిందే.